ఫార్మర్ అంటే రైతు. మీలో ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్, చాలామంది ఉన్నారు కదా. మీరు ఫస్ట్ మైండ్లో డౌట్ని తీసేయండి. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. నేను 2015లో బీటెక్ పాస్ అవుట్ అయినాను. ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి కంటిన్యూస్గా హైదరాబాద్లో కూర్చొని ప్రిపేర్ అయ్యేవాడిని. 2016, 17, 18 3 అటెంప్ట్స్ సివిల్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అప్పటికి జాబ్ రాలేదు. అప్పుడు ఏమని ప్రిపరేషన్ ఏదో ఒక జాబ్ చూసుకుందాం, సాఫ్ట్వేర్ జాబ్ చూసుకుందాం అని చెప్పి చాలాసార్లు అనిపించింది. నేను మా అమ్మ నాన్నని చెప్పిన ఇదే పరిస్థితి అని చెప్పి. కానీ మా అమ్మ నాన్న ఒకటే అన్నారు, నువ్వు ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయో నువ్వు ఎంతవరకు రాయగలుగుతావో అంతవరకు రాయనన్నా, రాని పక్షంలో ఇంకో జాబ్ చూసుకుందామన్నారు. సో 3 years ఖాళీగా ఉన్నాను, జాబ్ చేయలేదు. పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకోవాలి కదా, హైదరాబాద్ ఇట్లాంటి సిటీలో ఉండాలంటే. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, పేరెంట్స్ నుంచి ఇంకా ఈ ఏజ్ వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవడం ఏంటి, మనం ఏదో ఒకటి సంపాదించాలనిపిస్తుంది కదా. సో చిన్న చిన్న జాబ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను, ఆన్లైన్ టీచింగ్ చేయడము, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి. సో ఆ స్టేజ్లో బాగుండేది, అది కూడా ఇంకా చాలే అని అనుకోని ఉంటే ఆ రోజు నెక్స్ట్ స్టెప్ వచ్చేవాడిని కాదు. ఆ తర్వాత IBPS ఎగ్జామ్ రాస్తే అందులో అసిస్టెంట్ మేనేజర్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ప్రజెంట్ మన ఆంధ్ర బ్యాంక్ ఉంది కదా, అందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఒక 3 years అందులో జాబ్ చేస్తున్నాను. సరే, మా అమ్మ నాన్న ఇద్దరు ఇంకా చాలే, మనకి ఇది బ్యాంక్ మేనేజర్ కూడా మంచి జాబే కదా, ఇంకా ఇక్కడికి చాలే, ఎన్ని సంవత్సరాలు కష్టపడతావు అని చెప్పినారు. బట్ అక్కడ ఆపేసి ఉంటే ఈరోజు DSP అయ్యేవాడిని కాదు కదా. సో లైఫ్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఈరోజు ఏ స్టేజ్లో అయితే ఉన్నామో అదే స్టేజ్లో సాటిస్ఫై అయితే నెక్స్ట్ స్టేజ్కి పోలేము. సో అదే కంటిన్యూ చేసుకుంటా ఉంటే తప్ప మీ గ్రోత్ అనేది లైఫ్లో స్టాగ్నెంట్ అయిపోతుంది. మీరు కంటిన్యూ చేయకుండా ఇంకా చాలే, మనకు ఈ ఎఫర్ట్ ఇక్కడతో చాలే అనుకుంటే నెక్స్ట్ స్టేజ్కి పోలేరు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మైండ్లో ఇన్కల్కేట్ చేసుకోవాలి. మనం ఈరోజు ఏవైతే నేర్చుకున్నామో దానికంటే కనీసం ఒక పాయింట్ ఎక్కువ రేపు నేర్చుకోవాలి, దానికంటే ఒక పాయింట్ ఎక్కువ ఎల్లుండి నేర్చుకోవాలి. ఇది చేస్తేనే ప్రతి ఒక్కరి లైఫ్లో గ్రోత్ వస్తుంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదయ కృష్ణారెడ్డి సార్ని తీసుకుందాం. సార్ ఫస్ట్ పోలీస్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు, తెలుసారు అందరికీ. పోలీస్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు, చాలే అనుకోనుంటే ఈరోజు IPS అయ్యే వాళ్ళు కాదు కదా. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాలా. నేను స్టేట్లో గ్రూప్ 1 జాబ్ నుంచి సెలెక్ట్ అయితే, సార్ నేషనల్ లెవెల్ సివిల్ సర్వీసెస్ అంటే ఇండియా మొత్తం రాస్తారు. ఇండియా మొత్తం మీద చాలా తక్కువ మంది IAS IPSకి సెలెక్ట్ అవుతారు. సో ఒక పోలీస్ కానిస్టేబుల్ నాకు చాలే అనుకుంటే, సార్ ఈరోజు ఇండియా లెవెల్లో జరిగిన ఒక టఫెస్ట్ ఎగ్జామ్ రాసి దాన్ని క్లియర్ చేసి IPS అయ్యే వాళ్ళు కాదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, సార్ లైఫ్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. తర్వాత మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, మన లైఫ్లో ఎంతోమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇంకా చాలే, ఇంకా చదవద్దు, ఇంకా ఇంతకంటే ఇంకేముంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలా. ఒక బంతిని నేలకేసి అంత గట్టిగా కొడితే అంతకంటే డబుల్ ట్రిపుల్ వేగంతో అది పైకి లేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఉదయ కృష్ణారెడ్డి సార్. సార్ థ్యాంక్ యూ సార్. మనందరికీ కళ్ళ ముందు ఎగ్జాంపుల్ కాదు కాబట్టి సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.